ఒక లక్ష్యం పెట్టుకుంటారు, దాని గురించి తపస్సు చేస్తారు. ధ్యానం అనేది ఏ లక్ష్యం అక్కర్లే, ధ్యానం చేయడమే అంతే. లక్ష్యాలు అక్కర్లే దానికి. ఇది కావాలి అది కావాలి అనేది. అప్పుడు మనం ధ్యానంగా చేసేది కోరికలు కోరుకుంటున్నాం. కోరికలు అవసరమా మనకి? కోరికలు లేకుండా ఉండే స్థితికి కదా మనం వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళా మనం కోరుకుంటే ఎట్లా? దేవుడి దగ్గరికి వెళ్తాం, కొబ్బరికాయ కొట్టి ఒక్కో కోరిక కోరుకుంటాం, ఇంకో తీర్థయాత్రలు చేస్తాం, కోరుకుంటాం. ఈ ధ్యానాల్లో కూడా కోరుకుంటే ఇంక ధ్యానానికి అర్థం ఏంటి? సంకల్పాల పేరు మీద మనం కోరుకుంటున్నాం. ఇంటికి వస్తారు, మా అబ్బాయి పెళ్లి కాలేదు, అమ్మాయి పెళ్లి కాలేదు, ఏం చేస్తాం? అది ఎప్పుడు ఏది అది జరగాలో అది జరుగుతూ ఉంటుంది, అంతేగాని ఏది ఆగిపోదు. సృష్టి అనేది ఆగిపోదు, అది నడుస్తూనే ఉంటుంది. దాని పని చేసుకుంటూ ఉంటుంది. మన పని మనం చేసుకుంటున్నామా? మన పని ఏంటి? ధ్యానం. సంసారంలో ఉండాలి, నిర్వాణం వైపు వెళ్ళాలి. నిర్వాణం వైపు పరిగెడుతూ సంసారాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రెండు సమపాళ్ళలో మనం పంచుకుంటూ చక్కగా నడుస్తున్నామంటే దానికి మించింది ఈ మోక్షం అనేది ఎక్కడో లేదు. ఎక్కడో పైకి వెళ్తే మోక్షం కాదు, ఇక్కడే మోక్షం. ఎప్పుడైతే మన కోరికలు సమపాళ్లలో ఉంటాయో, సబబుగా ఉంటాయో, అప్పుడే మోక్షం దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే విపరీతమైన కోరికలు మనకు అందని వాటి గురించి కోరికలు చేసుకుంటూ ఉంటాం. మనం ఏమనుకుంటామంటే, కొంతమంది ఏంటంటే ఏమనుకుంటారంటే హై థింకింగ్ అని ఎక్కువ పెట్టుకుంటారు. కాదు, మిడిల్ పాత్, సమంగా ఉండాలి. ఏదైనా కూడా సమంగా ఉండాలి. ఆ సమంగా ఉంటేనే మనం ఎక్కడున్నామో, మనం ఏం చేస్తున్నామో, మనం ఏం చేయాలో దానికి మనకి సూచిస్తుంది మన ఆలోచన. ఎప్పుడైతే ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయో, మాటలు కరెక్ట్గా ఉంటాయో, ధ్యానం కరెక్ట్గా ఉంటుందో, మనం ఇక్కడే అన్ని స్వర్గం చూడొచ్చు. ఎక్కడో లేదు, స్వర్గం అనేది ఎక్కడో లేదు, మన పక్కనే ఉంటుంది, మన అందుబాటులో ఉంటుంది. కానీ ఎప్పుడు అందుతుంది? మనం కరెక్ట్గా ఉన్నప్పుడు, మనం చేసే పని కరెక్ట్గా చేస్తున్నప్పుడు. పత్రికారు ఎప్పుడు కరెక్ట్గా చేసేవారు. ఏది కావాలో, ఏది ఎప్పుడు చేయాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎంత ఆలోచించాలో, ఇవన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు మించిన గురువు ఇంకెవరూ లేరు ఈ సృష్టిలో నాకు తెలిసి. ఆయన ఎప్పుడు దేన్ని కోరుకోలేదు. దేని కోరుకున్నారు? యూనివర్స్ కోసం కోరుకున్నారు. అది కోరికలు అంటే. మనం ఎప్పుడైతే యూనివర్స్ కోసం కోరుకుంటామో అది కరెక్ట్ అయిన కోరిక. ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, శాకాహారం కావాలి. ఎందుకంటే జంతువులు చంపబడకూడదు అనే దాని మీద ఆయన దృష్టి పెట్టారు. అది అసలైన కోరిక. అలాంటివి పెట్టండి, మనం అలాంటి పెడదాం. శాకాహార ర్యాలీలు చేసినంత మాత్రాన అయిపోదు, చేస్తాము, దానికి అదే జరుగుతూ ఉంటుంది. కానీ ఎంతమంది దాంతోపాటు మనం ధ్యానం చేస్తున్నామా అని మనం చూసుకుంటూ ఉండాలి. ధ్యానం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇంట్లో కూర్చుని సర్వం చూసేవాడు ఉంటాడు. ఎలా చూస్తున్నాడు? మూడో కన్నుతోటి. ఆ మూడో కన్ను ఎలా వచ్చింది? ధ్యానం చేస్తే వచ్చింది, సాధన చేస్తే వచ్చింది. ఏది ఊరికే రాదండి, ఏది ఊరికే రాదు. కష్టపడాలి, దానికోసం టైం పెట్టాలి. ఇవాళ రేపు ఇన్స్టెంట్లు, ప్రతిదీ ఇన్స్టెంటే. మూడో కన్ను తెలుసుకోవాలంటే ఇన్స్టెంట్, చక్రాలు ఓపెన్ అవ్వాలంటే ఇన్స్టెంట్. అదంతా జరగదు, కుదరదు కూడా. ఎవరన్నా అలా చెప్తే కూడా మీరు తప్పు చెప్తున్నారని చెప్పండి. రాంగ్ అది. మూడో కన్ను ఇన్స్టెంట్లో తెరుచుకోదు, ఖచ్చితంగా తెరుచుకోదు. యోగులు పిచ్చివాళ్ళ అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి? వాళ్ళకేం తెలియదా? వాళ్ళకేం ఇన్స్టెంట్ ఏం తెలియదా? ప్రతి వాళ్ళు కష్టపడండి, ధ్యానం చేయండి, ధ్యానంలో సాధించండి. ధ్యానం ఎంత చేయాలో అంత చేయండి. సంసారాన్ని చూసుకోండి, మొగుడు పిల్లల్ని చూసుకోండి, అత్తగారులను మామగారులను చూసుకోండి, పెద్దవాళ్ళని చూసుకోండి. దాన్ని మించిన ధ్యానం ఏముంటుందండి? ఇంట్లో పెద్దవాళ్ళు
బాధపడుతుంటే మనం ధ్యానంలో కూర్చున్నంత మాత్రాన అవుతుందా? అది కూడా తప్పే కదా. తల్లిదండ్రులను చూసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో సంసారాన్ని చూసుకోవాలి, ధ్యానం చేయాలి. ధ్యాన ప్రచారం అనుకుంటూ ఇంట్లో వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరు కూడా. పెద్దవాళ్ళు చాలా ముఖ్యులు. వాళ్ళు వెళ్ళిపోయాక మనకి వాళ్ళ గురించి ఆలోచిస్తే లాభం లేదు. ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ధ్యానం నేర్పండి, ధ్యానం చేయించండి. ఇంట్లో ఫస్ట్ మొదలెట్టండి. ఎప్పుడూ కూడా మనం మంచి అనేది ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి, అంతేగాని బయట కాదు. ఇంట్లో ధ్యానం లేకుండా బయటకు వెళ్ళి ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నా అని చెప్పడంలో అర్థమే ఉంది. ఇంట్లో ఫస్ట్ చెప్పండి, అందరు చేస్తారు. మనం ఏం చేస్తే ఇంట్లో వాళ్ళు చేస్తారు, మనం ఏం చేస్తే మన పిల్లలు చేస్తారు, మనం చూసే నేర్చుకుంటారు వాళ్ళు. మనం టీవీ చూస్తూ కూర్చున్నామంటే, లేకపోతే తిరుగుతుంటే వాళ్ళు అదే పని చేస్తారు కాదు. మనం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి, ధ్యానం చేస్తూనే ఉండాలి, పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తూనే ఉండాలి, పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఉండాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని బాగా పలకరించాలి. ఇవన్నీ చేస్తూ ధ్యానం చేసేవాళ్ళు ఇలా ఉంటారు అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా మిగలాలి. ఆ ఎగ్జాంపుల్గా మిగలకపోతే ఈ ధ్యానం చేస్తే ఇలా తయారవుతారా అంటారు పక్కింటి వాళ్ళు. కనుక మనం అందరం పత్రికారి పేరు నిలబడదామా వద్దా? పరమ గురువు ఆయన అన్నీ నేర్పించారు. తక్కువ మాటల్లో ఎక్కువ నేర్పించారు. ఒక మాట తీసుకొని మనం ఒక సంవత్సరం చెప్పచ్చు దాని గురించి, ఆయన ఒక్క మాటలో చెప్పేస్తారు. హీ సచ్ ఎ గ్రేట్ గురు I have ever seen.